సంక్రాంతి, దసరా, దీపావళి రాగానే భారీ సినిమాల విడుదల సందడి సాగుతూ ఉంటుంది. దసరాకి ఓజీ, కాంతారా చాప్టర్ 1 వచ్చాయి. ఇక దీపావళికి రాబోయే పెద్ద సినిమాలు ఏంటి అని చూస్తే అన్ని కుర్ర హీరోల సినిమాలే ఉన్నాయి. కానీ అన్నీ ఒకదాన్ని మించినవి మరొకటి. ఆ సినిమాలేంటో చూసేద్దామా? ఈ ఏడాది దీపావళి పండగకి స్టార్ హీరోలు రావటం లేదు, కానీ కుర్ర హీరోలు సై అంటే సై ఉంటున్నారు. వరుసగా 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టబోతున్నాయి. అన్నీ మినిమం హిట్ గ్యారంటీ అనే సినిమాలు కావటం విశేషం. వాటిలో మొదటిది సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలుగా పరిచయం అవుతున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి తమన్ సంగీత దర్శకుడు. డీజే టిల్లు తర్వాత డీజే టిల్లు స్క్వేర్తో మరొక హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జాక్తో షాక్ అందుకొని తెలుసు కదా అంటూ తనకు కలిసి వచ్చిన రొమాంటిక్ జోనర్ వైపే షిఫ్ట్ అయిపోయాడు. అక్టోబర్ 17న దీపావళి కానుకగా రాబోతున్న ఈ మూవీ పీపుల్స్ మీడియా బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇదే రోజు వస్తున్న మరొక సినిమా ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్. ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్ర మూవీలో మమితా బైజు హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో ప్రదీప్ రంగనాథ్ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో దీని బిజినెస్ బాగానే జరిగేటట్లుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న వస్తున్న మరొక మూవీ కిరణ్ అబ్బవరం కే ర్యాంప్. కాలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ యూత్ మాస్ మూవీ ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇందులో బూతులు, ముద్దులు గురించి పెద్ద చర్చే జరిగింది. యూత్కి నచ్చే సినిమా ఇది, మరొక హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయాడు కిరణ్ అబ్బవరం. గతేడాది ఇదే టైంలో కా అనే విభిన్న మూవీతో వచ్చిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత దిల్ రూబాతో ఫ్లాప్ అందుకున్నాడు. అందుకే కే ర్యాంప్పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వీటన్నిటికన్నా ముందే వస్తోంది శశి వదనే. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, మహేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 10 విడుదలవుతోంది. వీటితో పాటు దీపావళి కానుకగా మిత్రమండలి వస్తోంది. ప్రియదర్శితో పాటు మరొక 3 క్యారెక్టర్ ఆర్టిస్టులు నటించిన ఈ సినిమాపై నిర్మాత బన్నీ వాసు చాలా నమ్మకంగా ఉన్నారు. దీపావళి సమయంలో భారీ సినిమాల హడావిడి లేదు కాబట్టి చిన్న సినిమాలకి ప్లస్ అవుతుంది. యావరేజ్ స్టాక్ సొంతం చేసుకున్నా చాలు. బడ్జెట్ రికవరీ పెద్ద కష్టమేం కాదు. మీ దీపావళి ఈ దీపావళికి ఏ హీరో మొహం మతాబలా వెలుగుతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.